వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కలంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుమారు అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేయడం మంచిది. అరెస్ట్ చేయకుంటే వేరే విధంగా అని చెప్పకూడదు కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం మీ చట్టం ఎట్టుందో దాని ప్రకారంగా కేసులు కట్టాలా. అంతేగాని కేసులు అంటే ఇంకోటి చెప్పేదంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదో మళ్ళించేది ఇంకో దావ మళ్ళించేది వేస్ట్. అది పొలిటికల్గా చేయడం. పొలిటికల్ అనేది అది కాదు. మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసే ఉన్నాం. మాకు ఈ బాధలు తెలుసు. అదే కానీ పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు వచ్చాను ఈరోజు? మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయినా ఎందుకు వచ్చాను? బెడ్లు పేద బెడ్లు అందరూ అన్యాయమైన బెడ్లు, ఎస్పెషలీ మా బెడ్లు వచ్చినా చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి చూస్తుంటారు. కాబట్టి ఆడవాళ్ళు నిలిచేవాళ్ళు సినిమా చూపిస్తారు. కానీ మన వాళ్ళందరూ కూడా నాయకులు కూడా చాలా సమన్వయంతో వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం శిక్షించాల్సిందే. శిక్షించకుండా వదిలితే మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగ్ స్పందించి కట్టేయమంటే ఆల్రెడీ చాలా కేసులు పడిపోయి ఉన్నాయి. 1-2 కేసులు చాలా కేసులు కడతారు. మళ్ళీ ఇప్పుడేదో మన వాళ్ళు చెప్తున్నారు. ఆ సంబంధించిన కేసులు కూడా మీరు రిటర్న్గా ఇస్తే అది కూడా ఖచ్చితంగా కట్టేదానికి ఉంది. ఎందుకంటే ఇచ్చిన తర్వాత కట్టకపోతే కష్టం కదా. ఇచ్చిన తర్వాత కేసు ఇచ్చిన కట్టమంటే ఎడుకొస్తుంది. ఇంత స్టేట్ వైడ్ రిజనల్ పేపర్లో స్టేట్లో న్యూస్ పడింది. ప్రతి జిల్లా జ్యోతి పేపర్ అన్ని పేపర్లో ప్రమాణంగా అయింది. కాబట్టి ప్రతి దగ్గర పేద పిల్లల తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు. ఎందుకు ఈ టీచర్ చేశారండి. ఆ టీచర్ వల్ల అందరికీ చనిపోయారు. కాబట్టి అలాంటి టీచర్లు కూడా వచ్చేసి టీచర్లందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. అలాంటి వాళ్ళని బహిష్కరించండి. అలాంటి టీచర్లని బహిష్కరించండి. అలాంటి వాళ్ళని అయ్యో పాపం అంటే కూడా రేపు ప్రమాదాలు పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రకారంగా ఏ విధంగా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.